నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారన్న సుబ్బారెడ్డి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న గుడివాడ అమర్నాథ్. అంగన్వాడీల ఉద్యమానికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందన్న పట్టాభి. అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం తీరు దారుణమన్న కిమిడి నాగార్జున. పాలకుల నిర్లక్ష్యమే శాపంగా అభివృద్ధికి ఆమడ దూరంలో పనసభద్ర గ్రామం. పాలకులు పట్టించుకుని పనసభద్ర గ్రామంపై వాజీ ప్రత్యేక కథనం. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని ఉత్తరాంధ్ర వైకాపా ఇన్ఛార్జ్ వైపీ సుబ్బారెడ్డి అన్నారు. భోగాపురం మండలంలోని అంతర్జాతీయ విమానాశ్రయం పనుల పరిశీలనకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న కృషికి భోగాపురం ఎయిర్పోర్టు ఉదాహరణగా చెప్పుకోవచ్చని వైసీపీ నాయకులు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మే 3వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన నుంచి ఇప్పటి వరకు పనులు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్నందున వలనే త్వరితగతిన నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏపీ సీఎం జగన్ నిరంతరం తప్పిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛైన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని 4,750 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. సుమారు 300 యంత్రాలు పనిచేస్తున్నాయని, 3.8 కిలోమీటర్ల రన్వే, ఇతర అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు. మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు 6 నెలల నుంచి కూడా నిరంతరము పనులు జరుగుతూనే ఉన్నాయనే దానికి నిదర్శనం ఇప్పుడు మీరందరూ చూస్తున్న ప్రోగ్రెస్. ఈ ఎంత త్వరితగతిన ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుందనే దానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న దానికి నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం ఉత్తరాంధ్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ద్రోహం చేసిన ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు అమరావతి రాజధాని చేసుకోవాలనే ఒక ఆలోచనతోటి ఉత్తరాంధ్ర మనకి ఆ రోజు రాష్ట్రం విడిపోయినాక అన్ని విధాల అభివృద్ధి చెందిన ప్రధాన నగరం విశాఖపట్నం ఉంటే కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకుండా ఉత్తరాంధ్రకి తీవ్ర ద్రోహం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత ఎరుగుబాటుతనంలో ఉన్నారు, ఉత్తరాంధ్రాన్ని మొత్తం పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఈ రోజు ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గత ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు, కానీ ఏ రోజు పనులు ప్రారంభించలేదు. కేవలం ఫౌండేషన్ స్టోన్లు శిలాఫలకాలకే పరిమితమైంది ఆ ప్రభుత్వం. మేము ఫౌండేషన్ స్టోన్ వేసిన రోజు నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ అయినా పనులు జరిగే విధంగా అన్ని క్లియరెన్స్లు తీసుకొని భూములు ఇచ్చిన రైతులందరికీ న్యాయం చేసి పనులు త్వరితగతిన జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాకనే పనులు ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎన్నికలకు ముందు అంగన్వాడీలు నా అక్క చెల్లెలని ఆప్యాయంగా బొగ్గల నిమిరి తలపై చేతులు పెట్టి ఆశీర్వదించి అధికారంలోకి రాగానే మీ స్థితి మార్చేస్తారని, తెలంగాణ కంటే 1000 రూపాయలు అధికంగా ఎక్కువిస్తారని హామీ ఇచ్చి నమ్మబలికారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆయనకు ఆ అక్క చెల్లెలే ఆగర్భ శత్రువులయ్యారని, నాడు పలికిన చిలక పలుకులు నేడు ఏమయ్యాయని, అప్పుడు హామీ ఇచ్చిన పెద్ద మనుషులు ఇప్పుడు ఆగ్రహం చూపిస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఎన్నికలకు ముందు అంగన్వాడీలు నా అక్క చెల్లెళ్ళని ఆప్యాయంగా బొగ్గలు నిమిరి తలపై చేతులు పెట్టి ఆశీర్వదించి అధికారంలోకి రాగానే మీ స్థితి మార్చేస్తానని, తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆయనకు ఆ అక్క చెల్లెళ్లే ఆగర్భ శత్రువులు అయ్యారని, ఆనాడు పలికిన చిలక పలుకులు పెద్ద మనుషులు అంగన్వాడీలపై ఆగ్రహం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4.5 సంవత్సరాలుగా ప్రభుత్వానికి వినతులు ఇస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రాష్ట్రంలో ఉన్న 55,605 అంగన్వాడీ సెంటర్లను
డిసెంబర్ 8వ తేదీ నుంచి నిరవధికంగా మూసివేయాలని ప్రధాన యూనియన్లు నిర్ణయించాయి. పేదలందరికీ బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న ముఖ్యమంత్రి అంగన్వాడీలకు మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. కనీసం వారి కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలకు నోచుకోవటం లేదు. 2019లో 1000 రూపాయలు పెంచిన జగన్ ఆ తర్వాత వేతనాలు పెంచలేదు. 2021 జూలైలో తెలంగాణ ప్రభుత్వము అక్కడి అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని 10,500 నుంచి 13,650 రూపాయలకి, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ఇచ్చే వేతనాన్ని 6,000 రూపాయల నుంచి 7,800 రూపాయలకు పెంచింది. కానీ ఇక్కడ పెంపు ఊసేలేదు. 2016 ఏప్రిల్ వరకు 4,200గా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భారీగా పెంచింది. 2 విడతల్లో 6,300 రూపాయలు పెంచి 2018 జూలై నాటికి 10,500 రూపాయలు చేసింది. అంటే 150% మేర పెంచింది. అప్పట్లో గౌరవ వేతనం 10,000 రూపాయలు మించితే సంక్షేమ పథకాలు కోత వేసే అవకాశం ఉన్నా తెలుగుదేశం పార్టీ మాత్రం అలా చేయలేదు. చిరుద్యోగులైన అంగన్వాడీ కార్యకర్తల పట్ల కనికారం చూపి ఆదాయ పరిమితి నిబంధనల నుంచి మినహాయింపునిచ్చి సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేసింది. అంగన్వాడీ సెంటర్ల పర్యవేక్షణకు ఐసిడిఎస్ అధికారులు ఉన్నారు. అయినా ఇతర డిపార్ట్మెంట్లు, ఫుడ్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎండిఓ, రాజకీయ నాయకులు రకరకాల పద్ధతుల్లో వేధింపులు గురి చేస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే 2019 జూన్లో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని 1000 రూపాయల చొప్పున పెంచింది. దీంతో వారి వేతనం 11,500కు చేరింది. వారికిచ్చే సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు. 1000 రూపాయల పెంపుతో గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్వాడీ కార్యకర్తల వేతనం నవరత్న పథకాల అమలుకు నిర్దేశించిన 10,000 రూపాయల ఆదాయ పరిమితి నిబంధన దాటిపోయింది. దాంతో సంక్షేమ పథకాలు వారికి వర్తింపకుండా చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, చేయూతతో పాటు ఒంటరి, వితంతు, దివ్యాంగ పింఛన్లు కూడా తీసేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలుంటే అందులో సుమారు 46,899 కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కార్యకర్తలకు సంక్షేమ పథకాల్లో కోత పడింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని పెట్టాలని ఆదేశించే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచాలని అంగన్వాడీలు గంగోలు పెడుతున్నా పట్టించుకోవటం లేదు. కూరగాయలు, నిత్యావసరాల ధరలు ఏటికేడు పెరిగి రెట్టింపోతున్నాయి. లబ్ధిదారుల సంఖ్యను బట్టి సరాసరి ఒక్కో అంగన్వాడీ కేంద్రానికి నెలకు 1,500 నుంచి 2,000 రూపాయల వరకు వంట ఖర్చు వస్తోందని వారు చెబుతున్నా ప్రభుత్వం పెడచమని పెడుతుంది. గ్యాస్ బండ్ల భారం కూడా అంగన్వాడీ కార్యకర్తలపైనే వేస్తోంది. రోజుకు గర్భిణులు, బాలింతలకు ఒక్కొక్కరికి ₹1.75, 3 నుండి 6 ఏళ్లలోపు చిన్నారులకు 50 పైసలు చొప్పున ప్రభుత్వం గ్యాస్ వినియోగానికి చెల్లిస్తోంది. కొన్ని కేంద్రాల్లో కార్యకర్తలకు గ్యాస్ పే నెలకు 500 రూపాయల నుంచి 800 రూపాయల వరకు చేతినిచ్చి పడుతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు పదోన్నతులు కల్పించి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, హెల్పర్ల ప్రమోషన్కు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, అంగన్వాడీల మీద రాజకీయ జోక్యం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. 2017 నుంచి టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. న్యాయమైన తమ కోరికలు తీర్చకపోగా అంగన్వాడీ సెంటర్ల తాళాలు సైతం పగలకొట్టి వాటిని స్వాధీనం చేసుకుని ఆ బాధ్యతలను సచివాలయ సిబ్బందికి అప్పగించడంపై అంగన్వాడీలకు పుండి మీద కారం చల్లినట్లయింది. ఈ ప్రభుత్వంపై ఇప్పుడు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయబద్ధంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ అన్ని వర్గాలను మోసం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా కృషి చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మా పార్టీ అంగన్వాడీ విభాగం అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి న్యాయపరమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయిలో మద్దతు పలికింది. అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ వర్కర్స్ యొక్క శాలరీస్ని పెంచి వారిని ఆర్థికంగా స్థిరపరిచే ప్రయత్నం చేస్తే ఈయన మాయమాటలు చెప్పి మోసం చేశాడు. కాబట్టి వాళ్ళేమీ కొత్తగా అడగట్లా. జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నెరవేర్చమని అడుగుతా ఉన్నారు.
ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇతని మాయ మాటలను అతనికి గుర్తు చేస్తూ ఉన్నారు. అయ్యా నువ్వు ఇదిగో ఈ మాట ఇచ్చావు. మొన్న మల్లేష్ అనేటటువంటి ఉపాధ్యాయుడు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశాడు? అయ్యా మీరు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, చేయలేదు. కనీసం జీతాలు కూడా మాకు ఇవ్వట్లేదు, మా బ్రతుకు దుర్భరం అయిపోయిందని చెప్పి ఆయన ఆత్మహత్యాయత్నం చేశాడు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇతని హామీల్ని గుర్తు చేసి ఉద్యమిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్నటువంటి ఉద్యమానికి ఇప్పటికే మేము మద్దతునిచ్చాం. ఇంకా కూడా మా పార్టీ విభాగం మొత్తం కూడా దానిలో పాల్గొంటుంది. రేపు ఎలాగో ఇంకా 3-4 నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. వాళ్ళ డిమాండ్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చబోయేది చంద్రబాబు. బాలింతలు, పిల్లలు, అప్పుడే పుట్టిన శిశువుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తారని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాజీ న్యూస్తో ఆయన మాట్లాడారు. అంగన్వాడీలు తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీసి ప్రశ్నిస్తుంటే వారి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన పాలన నడుస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐబీపీ రాజు ఆరోపించారు. ఈ రోజున అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెనకబడిపోయిన వర్గాలకు చెందిన కుటుంబాలు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలందరికీ కూడా దగ్గరుండి వారు ఆరోగ్యాలు చూసుకుంటారు. బాలింతల్ని కానివ్వండి, పిల్లల్ని కానివ్వండి, అప్పుడే పుట్టిన శిశువులను కానివ్వండి, అందరినీ కూడా. మరి ఈ రోజున అటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్న తీరు చూస్తే చాలా బాధాకరంగా ఉంది. మరి ఎవరో ఒకరు వారితో చర్చలు జరిపి వాళ్ళ హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలి. కానీ ఈ రకమైన వైఖరి వాళ్ళతో అవలంబిస్తూ అదే రకంగా వారు వేసిన తాళాల్ని వేరే వారి చేత, సచివాలయ సిబ్బంది చేత తాళాలు పగలగొట్టించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వ్యాప్తంగా ఒక దుర్మార్గమైన పాలన నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు పిల్లలందరినీ కూడా ఒక తల్లులుగా భావించి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ సైకో ప్రభుత్వం పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితికి దిగజారిపారు. కారణం ఏంటంటే వారికి చిన్న చిన్న న్యాయమైన కోరికలు ఉన్నాయి. ఆ కోరికల్ని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వారు రిప్రజెంటేషన్ రూపంలో కానీ నిరసన రూపంలో కానీ తెలియజేస్తుంటుంటే వాళ్ళ మీద కక్షాదింపులు చేసే పరిస్థితి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం దిగజారడం చాలా విడ్డూరం. వాళ్ళు తిరిగి అక్కడ సెంటర్లన్నింటికి కూడా తాళాలు వేసేయడం, అలాగే వాలంటీర్లకు అప్పచెప్పడం, ఇవన్నీ కూడా నిరంకుశ వైఖరి. ఎందుకంటే ఎవరు చేయవలసిన బాధ్యత వాళ్ళు చేయవలసిన అవసరం ఉంది. తాలూకా కోరికల్ని తీర్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వెనకాతలుండి ఫైట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అది ఒక కుగ్రామం. అసలు ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అసలు ఆ గ్రామం ఒకటి ఉందని చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా అక్కడ గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు కానీ, ముఖాల్లో నవ్వులు కానీ రాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తామంటూ అరచేతిలో స్వర్గం చూపించి ఆ తర్వాత ముఖం చాటేసే నాయకులే తప్ప గిరిపుత్రుల బాధలు పట్టించుకునే నాదుడే లేడు. పనసభద్ర గ్రామంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఆ గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఆ గ్రామం ఒకటి ఉందని చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అక్కడి గిరిజనుల బతుకుల్లో వెలుగులు రాలేదు. పార్వతీపురం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామం అభివృద్ధికి నోచుకొని ఒక గిరిజన గ్రామం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూపులతో ఇక్కడ గిరిజనులు కాలం వెళ్ళబుచ్చుతున్నారు. చాలా కాలంగా ఈ గ్రామంలో గిరిజన కుటుంబాల బ్రతుకులు భారంగా వెళ్లదీస్తున్నాయి. ఈ గ్రామం గురించి, ఇక్కడ గిరిజనుల గురించి ఏమైనా చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనబడటం లేదు. ఎన్నికల ముందు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ అరచేతిలో స్వర్గం చూపించి ఆ తర్వాత ముఖం చాటేసే నాయకులే తప్ప గిరిపుత్రుల సంక్షేమం కోసం పట్టించుకునే నాదుడు లేడు. ఎన్నికలు వచ్చినప్పుడు వారిని మనుషుల్లా కాకుండా ఓట్లుగా చూసి గెలిచిన తర్వాత కనీసం ఉన్నారా పోయారా అని ఆలోచించే సమయం కూడా ఉన్నట్టుగా లేదు. కనీసం ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్కు తమ మొర వినిపించుకున్నా ఆయన కూడా పట్టించుకున్న పాపాన పోలేదని
గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే మీ గ్రామాన్ని మీ డబ్బులతో మీరే అభివృద్ధి చేసుకోమని సలహాలు చెబుతున్నారనే బాధను వెళ్ళగక్కుతున్నారు. తమ అభివృద్ధి గురించే పట్టించుకునే నాయకులు ఓట్ల కోసం ఎందుకు వస్తున్నారని, అసలు తాము ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా కరువే. గ్రామం మొత్తానికి ఒకే ఒక బోరుబావి. సాగు చేసుకునేందుకు సదుపాయాలు కరువే. చదువుకోవడానికి ఒక పాఠశాల కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతకాలని అక్కడ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. సుమారు 50 కుటుంబాల గ్రామంలో నివసిస్తున్నాయి. మనిషి బ్రతకడానికి కనీస అవసరాలైన తాగునీరు ఇప్పించాలని, వారి గ్రామానికి సీసీ రోడ్లు నిర్మించాలని వారి ఆవేదన విన్నవిస్తూ పార్వతీపురం జిల్లా కలెక్టర్కు స్పందనలో వినతిపత్రం సమర్పించారు. ఎప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పనసభద్ర గ్రామంలో నివసించిన గిరిజనులపై తమ చల్లని చూపు చూపించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. అండి మాది పనసభద్ర అండి. నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. కొలైలు కావాలని నన్ను అడిగామండి. సరే అమ్మ ఇస్తామన్నారు, వారం లోపు మీకు అన్నీ ఇస్తామన్నారండి. పనసభద్ర అని కలెక్టర్ గారు ఎక్కడ ఉందని అడిగారండి. చెప్పామండి, సరేనని మాకు చెప్పారండి. కొలైలు కావాలండి, కాలువలు కావాలండి. మాకు పక్క ఊరికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని మేము వంట చేసుకుంటున్నామండి. మాకు కొలైలు, సీసీ రోడ్లు కావాలండి, కాలువలు కావాలని మేము కోరుకుంటున్నామండి. ప్రభుత్వం మేము అడుగుతున్నామండి. ఫెసిలిటీలకి మేము అడుగుతుంటే మీ చేతుల డబ్బులతో మీరు బాగా చేసుకోండి, మేము ఇవ్వము, మేము బాగా చేయమని మాకు చెప్తున్నారండి. మా పరిస్థితి ఏంటని మేము ఎవరితో మేము చెప్పుకోవాలి? గవర్నమెంట్ తోటి కదని మేము చెప్పుకుంటున్నాము. ఓట్ల ఎలక్షన్కి అయితే వచ్చేస్తారు, అమ్మ నాయన అని కాలు ముక్కుతారు. ఓట్ల ఎలక్షన్ అయిపోయి వెళ్ళిపోతారు. మరి మా పరిస్థితి ఏంటండి? మాకు ఎవరండి చూసుకుంటారు? గవర్నమెంటే కదండి అని మేము ఎంతో ఆడుకోతుంటే ఎవరు సరేనమ్మ బాగా చేస్తాం ఇది కాదు అంటున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఫెసిలిటీలు మేము అడుగుతున్నాము, సార్ మాకు ఇది బాగా చేయండి, బోరింగ్ బాగాలేదండి, నీళ్ళు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని ఎంత మేము అడుగుతున్నా కూడా అమ్మ మేము బాగా చేస్తాం, ఎందుకు తొందర అయిపోతున్నారు అంటున్నారే కానీ మాకు ఇవ్వట్లేదండి. మేము చాలా ఇబ్బందిగా మేము ఏడుస్తూ మేము పక్క ఊరికి వెళ్ళి వాటర్ తెచ్చుకొని మేము వంట చేసుకొని తింటున్నామండి. చిన్నప్పటి నుంచి ఇదే ఊర్లో పెరుగుతున్నామండి. ఈ ఊర్లో నాకు పెళ్ళకని ముసలైపోతున్నాను కానండి. మా ఊర్లో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్లు వేయించుకొని అలాగా వెళ్ళిపోతుంటారు. ఇవి కాళ్ళు కావమ్మా, చేతులు కావమ్మా, కాళ్ళని ముట్టుకొని చెవులు 5 రూపాయలు 10 రూపాయలు చేతులు పట్టించుకొని అలాగే వెళ్ళిపోయి ఊరు బాగా చేస్తాం, ఇల్లులు వేస్తాము, పొల్లులు వేస్తామని చెప్పి, బోర్లు వేస్తామని చెప్పి, కొలైలు వేస్తామని చెప్పి మాకు ఏమి ఇవ్వకుండా ఇదిగో రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయని చెప్పిన మాటే కానీ ఏ రోజు చూసి సరే ఆ ఎదురు మాటే కానీ ఒకరోజు ఈ కొలాయి వచ్చింది లేదు, ఇది రోజు ఈ బడిదరమ్మ కొండకి ఇది వచ్చింది, ఆ బడిదరమ్మ కొండ పనసభద్రకి ఇది వచ్చిందని మాకు ఈ రోజుకి ఏ బోరు లేదు, కొలాయి లేదు. కొలాయిలు ఇచ్చారు అని అంత 3 రోజులు మధ్యాహ్నం పనిచేసేయండి. ఇప్పుడు పక్క ఊరికి వెళ్ళి నీళ్ళు తెస్తామండి. ఆ గడ్డకి వెళ్ళి చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని మేము నీళ్ళు త్రాగునీరు చేసుకొని అవిగా బావి చెత్తగా చేసుకొని అవిటితో మేము వంట చేసుకొని తింటున్నామండి. వాళ్ళేమో పెద్ద పెద్ద మేడల్లోనే మంచి కుర్చీలను కూర్చొని శోభలను కూర్చొని వంట చేసుకుని చక్కగా తింటారండి. మేమేమో బురద నీళ్ళతోని వంట చేసుకుని తింటున్నామండి. ఇవేమో ఎలక్షన్లు వచ్చినప్పుడు కాళ్ళు కావు చేతులు కావు కాళ్ళని ముక్కేసుకొని మా ఓట్లు వేయించుకోవడం మాత్రం వాళ్ళకి తెల్లవేరుతుందండి. మాకు బాగా చేయడానికి మట్టుకు వాళ్ళకి తెల్లవేరదండి. వాళ్ళు సుఖంగా ఉండాలండి. మేము ఏమైపోయినా పర్వాలేదు, ఓట్ల మట్టుకు మీకు వాళ్ళందరికీ వేసేయాలండి. అది వాళ్ళకి సంతోషం. మేము ఎలా పోయినా పర్వాలేదు. జిల్లాలో పనసభద్ర గ్రామంలో తాగునీరు సమస్య ఉన్నది. 2 అయితే యాండ్ల బోర్లు ఇచ్చి ఉన్నారు. అవి 30-40 కొండల కంటే ఎక్కువ రాని పరిస్థితి ఉన్నది. అక్కడ శర్లాము నుంచి వచ్చిన ఛానల్ నీరు కూడా గ్రామంకి ఇచ్చున్నారు. అది పాడైపోయే సంవత్సరం అవుతుంది. అది అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పుడు కూడా సమస్యను పరిష్కారం చేయలేని పరిస్థితి ఉంది. గ్రామ సర్పంచ్కి కూడా గ్రామస్తులు అందరూ చెప్పిన పరిస్థితి ఉంది. అయినా కూడా బాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు వెంటనే ట్యాంకీ అక్కడ ఏర్పాటు చేయాలి. ఇంటింటి కొలైలు కూడా ఇవ్వాలి. ఇంటింటి కొలైలు ఇచ్చి ట్యాంకీ కూడా ఏర్పాటు చేయాలి. గ్రామం కాలువలు కూడా లేవు. గ్రామంలో పడిన నీరంతా కూడా ఇళ్లలో చచ్చిపోతుందని గ్రామస్తులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మేయర్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్లో 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న పశువుల కొట్టానికి, 20వ డివిజన్లో కొత్త గర్హారంలో 8 లక్షలతో రహదారులు, కాలువల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సలహాలు, సూచనలతో కృషి చేస్తున్నామని అన్నారు. నగరంలో విచ్చలవిడిగా పశువుల సంచారాన్ని అరికట్టేందుకు పశువుల కొట్టాలను కొత్తపేటలో ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ మేయర్ మచ్చు లయ యాదవ్ మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో నగరంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ రాజేష్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ కోలగట్ల వీరభద్రస్వామికి ఇక్కడ ప్రజలందరూ ఇక్కడ ఆవులతోటి చాలా ఇబ్బందిగా ఉందని, ఎందుకంటే వాహనదారులకు పాదచారులకు అడ్డుగా వచ్చడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పడంతో ఇక్కడ స్థలాన్ని అర్బన్ హెల్త్ సెంటర్ పక్కనే స్థలం ఉండడం చేత ఇక్కడ ఒక క్యాటల్ డిపోని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పశువులు రోడ్డు మీద తిరుగుతూ ప్రజలందరికీ ఇబ్బంది పెడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక డిపోని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దీనికి ఈరోజు శంకుస్థాపన కూడా జరుగుతుంది. అలాగే ఈ 14వ డివిజన్లో చూసుకుంటే అనేక సార్లు ఈ వార్డులోకి రావడం జరిగింది. ఎందుకంటే అర్బన్ హెల్త్ సెంటర్ అనేది కూడా ఈ వార్డులోనే ఉంది. అలాగే కమ్యూనిటీ హాలు, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే ఏ సమస్య అయినా సరే అన్నయ్య గారి దృష్టికి వచ్చిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయడం చాలా సంతోషం. అలాగే 27 డివిజన్లు చూసుకుంటే అక్కడ కూడా సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు కూడాను ఈ రోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అలాగే ఏ సమస్య అయినా సరే చెప్తే అన్నయ్య గారు విజయనగరం సమస్య లేని విజయనగరం చూడాలనేది ఆయన ఆశయానికి తగ్గట్టు వారు. న్యాయమైన కోరికలు తీర్చాలని అంగన్వాడీ కార్యకర్తలంతా భోగాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉంటే అంగన్వాడీ కేంద్రం తాళాలు సచివాలయ సిబ్బంది పగలగొట్టడంపై అంగన్వాడీ కార్యకర్త వారిపై తిరగబడింది. విజయనగరం జిల్లా డెంకడ మండలం చింతలవలస అంగన్వాడీ కేంద్రాన్ని తాళాలు పగలగొట్టి లోపలకు ప్రవేశించడంపై ఆ కేంద్రం అంగన్వాడీ వర్కర్ కృష్ణవేణి అభ్యంతరం వ్యక్తం చేశారు. నా కేంద్రం తాళాలు వేసి నాకు అప్పగించాలని, లేని పక్షంలో ఇక్కడి నుంచి ఎవరూ కదలరని ఆమె హెచ్చరించారు. గ్రామంలో అందరికీ తెలుసని 22 ఏళ్లుగా మేము అంగన్వాడీలో కార్యకర్తగా పనిచేస్తున్నామని, మీరు కూడా నా తోటి ఉద్యోగులే కదా, అలాంటప్పుడు మీకు సమస్యలు ఉండవా అంటూ ఆమె ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా వారికి తన సొంత నిధుల నుండి నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి లోకం మాధవి ఒకరోజు గౌరవ వేతనం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాట తిప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తర్వాత తొంగలోకి తొక్కేసి సుప్రీంకోర్టు తీర్పును కూడా బేఖాతరు చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికార యంత్రాంగంతో కలిసి అంగన్వాడీ సెంటర్ల తాళాలు బద్దలు కొట్టించి వాలంటీర్ వ్యవస్థతో అంగన్వాడీలు నడపాలన్న చర్యని మాధవి తీవ్రంగా ఖండించారు. తన వంతు సాయంగా నెల్లిమర్ల నియోజకవర్గ అంగన్వాడీ వర్కర్లకు ఒకరోజు వేతనం తన సొంత నిధుల నుంచి ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో అంగన్వాడీ వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. తరఫున నేను వాళ్ళ సమ్మెకి మద్దతు ఇస్తూ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే ఈ రోజు వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. నా వంతు సహాయంగా అంగన్వాడీ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా ఒకరోజు గౌరవ వేతనాన్ని నా సొంత నిధుల నుంచి ఈరోజు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఒకటే, ఖచ్చితంగా మీరు పేద ప్రజల్ని దోచుకుంటున్నారు, వాళ్ళని చాలా హింసలు పెడుతున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు ఎంతో పవిత్రంగా చూసుకునే ఆ దేవాలయాన్ని మీరు జీతం తక్కువ ఇస్తున్నా కూడా పసిపిల్లల్ని గర్భిణీ స్త్రీలని వాళ్ళు ఎంతో కళ్ళలో దీపాలు వేసుకొని మరీ చూస్తూ ఉంటే ఈ రోజు వాళ్ళ అంగన్వాడీ కేంద్రాలని వాలంటీర్ వ్యవస్థ సచివాలయాన్ని ఉపయోగించి
దౌర్జన్యంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ తాళాలు బద్దలు కొట్టించి అందులో వాళ్ళు చేస్తున్న చర్యల్ని చూస్తుంటే నిజంగా ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తున్నది, ఎలా ఈ ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నదని ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నది. ఈ చర్యను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని పార్వతీపురం మన్యం జిల్లా అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధా తెలిపారు. సాలూరు పట్టణంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలతో కలిసి కళ్లకు గంతలు కట్టుకుని ఎరుపు చీరలతో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధా, సిఐటియు జిల్లా ఉప కార్యదర్శి వైఎన్ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అంగన్వాడీలు ఎంత కష్టపడి పనిచేసినా అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, అంగన్వాడీ సమస్యలు తీరేంత వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని అన్నారు. మన జిల్లాలో కూడా సాలూరు ప్రాంతంలో చెట్టు చివరన పాదయాత్రలు జరిగినప్పుడు ఆయన 3 నెలల క్రితం సాలూరు కూడా పర్యటన చేశారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్ హక్కుల మీద అలుపెరగని పోరాటం చేశారు. గోదావరి జిల్లాల నుంచి విజయవాడకు కాలినడకన పాదయాత్ర చేసి ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వానికి చెప్పారు. అలా చేయడమే కాకుండా చిరుద్యోగులైన అంగన్వాడీలు, ఆశా వర్కర్ల హక్కుల కోసం శాసన మండలిలో ఈరోజు ఆయన గలమెత్తేవారు. చివరి నిమిషం వరకు ఈరోజు హక్కుల కోసం నిలబడ్డటువంటి షాబ్జీ గారికి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కమిటీ తరఫున హృదయపూర్వక నివాళి అర్పిస్తూ, సోదరిమల్లారా, ఈరోజు ప్రశ్నించేవారు, హక్కులు అడిగేవారు చాలా అరుదు. మరి అలాంటి వ్యక్తుల్లో షాబ్జీ గారు చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన ఈరోజు మన నుంచి వీడిపోవడం అంటే ఉద్యమాలకి, పోరాటాలకి, హక్కులు ప్రశ్నించే వారికి ఇది తీవ్ర నోటు నష్టంగా భావిస్తున్నాం. వివాదికి గురైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయనకి మనం నివాళి అర్పించడం అంటే ఆయన విడిచిపెట్టినటువంటి ఆశయాలన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా భావిస్తున్నాను. నగరంలోని ఎంజీ రోడ్లో ఎస్ఆర్ షాపింగ్ మాల్ను ప్రముఖ సినీ తారలు పాయల్ రాజ్పుత్, నేహా శెట్టిలు, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లతో కలిసి ఈరోజు ప్రారంభించారు. సినీ తారల రాకతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళల రంగుల వస్త్ర ప్రపంచం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అని అన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ 13వ షాపింగ్ మాల్ అని, నాణ్యమైన వస్త్రాలను వినియోగదారులకు అందించడంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రజల ఆదరణ పొందితే మరిన్ని షాపింగ్ మాల్లు తెరవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో నగర కార్పొరేషన్ మేయర్ వెంపడాబు విజయలక్ష్మి, గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, విజయనగరం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయ్య యాదవ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి, షాపింగ్ మాల్ యజమాని గోపీనాథ్ రెడ్డి, ఏరియా మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ సూర్యకుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత పెద్ద క్రౌడ్ చూసి నేను చాలా సంతోషంగా ఉంది. అండ్ ఓనర్స్కి చాలా పెద్ద థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ సరిత గారు ఆల్సో, అండ్ ఎవ్రీబడి హూ ఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ నాకు ఇన్వైట్ చేయడానికి. You have invited me and making me the part of your success story and your family. It really means a lot. This is my first collaboration with you and looking forward for many more. And yeah, today we all have gathered here for the grand inauguration of SR Shopping Mall. This is their 13th branch, right? 13th branch, yeah. 13th. Okay, 13th branches there. And just want to say that I love this brand so much. Naku SR Shopping Mall, the brand chala chala ishtam for multiple reasons. First one, I would say it's a beautiful amalgamation of designs and visionary execution. Second one, I just love their signature style that blends tradition with modern aesthetics, and it's a one-stop solution for all your shopping needs. So do come here and do lot of shopping for your loved ones.
Sir, I should say thank you so much. You gave me the opportunity to come and open this store. Malli, Miku. She opened my Eluru store. Yeah, so Eluru lo nenu akkada the 10th store, I think 11th store I opened at Eluru, and appudu kuda I was sitting next to Prasad garu and we were talking about the store and cheppanu, sir ilage meer enno stores open cheyali and oka nene vastanu ani. Malli 13th store ki nenu ikkada unnanu, so thank you so much. And malli చెప్తున్నాను ఇలాగే మీరు ఎన్నో స్టోర్స్ ఓపెన్ చేయాలి అండ్ మళ్ళీ నేనే రావాలి వేరే దీంట్లో బట్ కమింగ్ టు ద కలెక్షన్ అప్పుడు కూడా చెప్పాను ఇక్కడ కూడా విజయనగరం దిస్ ఈస్ ద వన్ స్టాప్ షాప్ ఫర్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ రండి ద ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు వెల్కమ్ యువర్ లైక్ ఫ్యామిలీ దట్స్ ద బెస్ట్ పార్ట్ దిస్ ఇస్ మై సెకండ్ స్టోర్ ఓపెనింగ్. And every time నేను వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది you are so warm, so welcoming. So I know even to all your customers మీరు అలాగే ఉంటారు అని. So మీరందరూ don't miss this. This is the best shopping mall in Vijayanagaram. Thank you so much for having me here. Thank you sir once again. SR Shopping Mall 13th branch ని ఈ రోజున మేము విజయనగరంలో లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడే మన సెలబ్రిటీస్ అయిన నేహా శెట్టి గారు కానీ రాయల్ రాజ్పూత్ గారు కానీ రావడం జరిగింది. అలానే అంతకుముందు డిప్యూటీ స్పీకర్ గారు, ఎంపీ ఝాన్సీ గారు, మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎస్ఆర్ షాపింగ్ మాల్ స్టార్టెడ్ ఇన్ 2005 విత్ 1 బ్రాంచ్. ఈ గత 18 ఇయర్స్లో ఇది 13th బ్రాంచ్. ఈ ఇయర్లో 3rd బ్రాంచ్గా ఓపెన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం ఒకటి ఓపెన్ చేస్తున్నాం. యూజువల్గా మా కల్చర్ ఏంటంటే వీ క్యాటర్ ఓన్లీ ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్న యజమాని పోసర్ల మధుసూదన్ రావుని అరెస్టు చేయాలని, అక్రమ వాటర్ ప్లాంట్ను సీజ్ చేయాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు, అయ్యప్ప నగర్ పోరాట కన్వీనర్ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ రోజు సిఐ గారు మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. మరి జూన్ 6 నుంచి ఈ రోజు వరకు తాళాలు బద్దలు కొడితే ఒక ప్రైవేటు వ్యక్తి తాళాలు బద్దలు కొట్టి అక్రమంగా వ్యాపారం చేస్తుంటే అధికారులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇది అక్రమం తేల్చిన అధికారులు వాని మీద యాక్షన్ తీసుకోవడానికి, అక్రమంగా తాళాలు బద్దలు కొట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? లేదా అధికారులే కావాలని ఏమైనా ఆయన దగ్గర నాలుచి పడుతున్నారా? ఈ సమాధానం ప్రజలకు చెప్పాలి. ఇదే విషయం మీద కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని గత సోమవారం మేము అడిగాం. వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికీ పూర్తి చేయలేదు. ఇప్పుడు అడుగుతున్నాం, రేపు సోమవారంలోగా దాన్ని సీజ్ చేయకపోతే మా పోరాటం అవసరమైతే రోడ్డు బంద్కి వెళ్తాం. ఏదైనా న్యాయం జరిగే వరకు పోరాడతాం. మరోవైపున అత్యంత దుర్మార్గంగా అదే పోసర్ల మధు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఎస్సీ చైర్మన్ కంప్లైంట్ ఇస్తున్నాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నామని ఇప్పుడు 5 సార్లు 2 టౌన్లో ఈ మధ్య కంప్లైంట్ ఇచ్చాడు. అంటే దొంగ వ్యాపారం చేసి, నీరమ్ముకొని, ప్రజలు మోసం చేసి, చట్టాన్ని మోసం చేసిన వ్యక్తి తప్పుడు కేసులు మా మీద పెడితే అధికారులేమో మమ్మల్ని అరెస్ట్ చేశారు. మాకు 141 నోటీసులు ఇచ్చారు. కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఆయన మాత్రం ఏం చేయట్లేదు. ఇది ఏ రకమైన న్యాయం? న్యాయానికి కొలబొత్తు జగనన్న చెప్పాడు. మరి అదే జగనన్న న్యాయాన్ని ఎందుకు కాపాడడం లేదు? వెంటనే కాపాడకపోతే మా పోరాటం మరో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. అవసరమైతే ఇది రాజకీయ పోరాటంగా మారుస్తామని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెలో భాగంగా విజయనగరం అర్బన్ ప్రాజెక్టులో 11 సెక్టార్లు 317 సెంటర్లను బంద్ చేసి కలెక్టరేట్ వద్దకు వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను ఉద్దేశించి మహిళా నాయకురాలు సుధారాణి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే తమ మొండి వైఖరిని విడనాడాలని, అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దేశంలో వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతంలో, కనీసం పట్టణ ప్రాంతంలో 52% మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈనాడు దేశ సంపదని 90 కోట్ల మంది సృష్టించినటువంటి 306 లక్షల కోట్ల రూపాయలని తక్కువ భాగమే ఖర్చు పెట్టి కొద్దిమంది చేతుల్లోనే సుమారు 1,1300 మంది 1,013 మంది కుబేరులను పెంచడానికి ప్రయత్నం చేస్తుంది.
వారు ఈ రోజుకి 5వ రోజు అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా ఉంది. నిన్న కూడా మంత్రి గారు మొత్తం అధికారులు కూర్చొని చర్చలు జరిపారు. ఏదైతే అంగన్వాడీ డిమాండ్స్ ఉన్నాయో వేతనాలు తెలంగాణ కన్నా అదనంగా మీరే పెంచుతామని చెప్పారు. ఈరోజు దాని గురించి మాట్లాడుకున్నా. అలాగే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మొత్తం మినీల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా తలుపులకి తాళాలు ఇరగ్గొట్టి ఈరోజు లోపలికి వెళ్ళి కూర్చోమని చెప్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అనేక మంది లబ్ధిదారులు సెంట్రల్ దగ్గరికి వచ్చి గొడవ చేస్తున్నారు. ఇది తప్పు, మా టీచరే మాకు అన్ని విధాలుగా ఆదరించారు, వాళ్ళు సమ్మె చేస్తే వేరే వాళ్ళు వచ్చి తాళం తీయడం తప్పు అని ఈరోజు ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే టీచర్స్ కూడా నిన్న చీపురుపల్లి మండలంలో టీచర్స్ కూడా ఇది తప్పమ్మా అని చెప్పి వ్యతిరేకించారు. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ఏదైతే అంగన్వాడీ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారం దిశగా ఆలోచించాలని ఈ సందర్భంగా సిఐటియుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న సిఐటియు మిగిలిన కార్మిక సంఘాలన్నీ కూడా అంగన్వాడీలకి మద్దతుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేసి వేతనాలు పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈరోజు విజయనగరం ఎంఈఓ కార్యాలయంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెండౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ గత 4 నెలల నుంచి వేతనాలు లేకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. విద్యాశాఖలో పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇంతవరకు రెగ్యులరైజ్ చేయలేదని అన్నారు. తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికే 4.5 సంవత్సరాలు పూర్తయినా ఏ ఒక్క డిమాండు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెండౌన్ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు, మంగ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎంఎస్సీ బీఈడీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళండి. ఎవరు కూడా మా సమస్యలకి గుర్తింపు ఈ రోజు వరకు లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఏదో ఒక రకంగా ఒక మినిమం టైం స్కేలో లేదంటే జీతాలు పెంచడం లేదంటే రెగ్యులరైజేషన్ అనేది చేయడం అనేది చేస్తుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే దీనికి ప్రస్తుతం మనకి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ కీలకమైన పాత్ర అండి. ప్రభుత్వ పథకం ప్రతి ఒక్కటి ప్రజలకు రీచ్ అవ్వాలన్నా, స్కూల్కి రీచ్ అవ్వాలన్నా మా తాలూకా అందరి సహాయ సహకారం లేనిదే ఒక్కటి కూడా వెళ్ళదండి. కాకపోతే అది ఎవరు గుర్తించట్లేదు. మేము ఎంత కష్టపడుతున్నామో, గ్రౌండ్ లెవెల్లో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో ఎవరికీ తెలియదండి. కాకపోతే ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏంటంటే పెండౌన్ కార్యక్రమం. ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాం. గత 3వ తేదీన మేము జిల్లా శాఖల్లో జిల్లా కార్యాలయంలో మేము ధర్నా చేసి ఉన్నాం. 11వ తేదీన చలో విజయవాడ అనేది వెళ్ళటం జరిగింది. ఈరోజు 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా ప్రతి మండల రిసోర్స్ సెంటర్లో కూడా పెండౌన్ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నామండి. విజయదుర్గ యూత్ సొసైటీ, విజయనగరం యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తోటపాలెం సత్య డిగ్రీ కళాశాలలో డాక్టర్ బొత్స సందీప్ జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో సుమారు 35 మంది యువతీ యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతం కళాశాలల డైరెక్టర్ మజ్జి శశిభూషణరావు మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చని తెలిపారు. రక్తదానం ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు. సేకరించిన రక్త నిలువలను విజయ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ఈరోజు మా సత్య డిగ్రీ కళాశాలలో డాక్టర్ సందీప్ బాబు బర్త్డే సందర్భంగా విజయనగరం యూత్ ఫౌండేషన్, విజయదుర్గ యూత్ ఫౌండేషన్
అండ్ దెన్ మన సత్య డిగ్రీ కళాశాల ఎన్సిసి ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కరికి మనం ఒకసారి ఒక యూనిట్ దానం చేస్తే మనం నలుగురు ప్రాణాన్ని కాపాడడం వల్ల అవుతాము. సో మన యూత్ అంతా కూడా స్టూడెంట్స్ ఇంకా మిగిలిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ మా ఇన్విటేషన్ మీద వచ్చి రక్తదానం చేస్తున్నందుకు మేము చాలా సంతోషం. ఈ సందర్భంగా విజయదుర్గ యూత్ అండ్ విజయనగరం యూత్ ఫౌండేషన్ కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన సత్య డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ కూడా డిఫరెంట్ పోటీలు లైక్ క్రికెట్, హాకీ, వాలీబాల్, ఫుట్బాల్ ఇవన్నీ డిఫరెంట్ క్రీడలు కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళకి మా సంస్థ తరఫున ఈ రెండు అసోసియేషన్స్కి విజయదుర్గ అసోసియేషన్, విజయనగరం యూత్ అసోసియేషన్కి ధన్యవాదాలు చెప్తూ మేము డాక్టర్ సందీప్ బాబు గారు ఇంకా దినోత్సవాలు చాలా ఆనందంగా జరుపుకోవాలని వి విష్ డాక్టర్ సందీప్ హ్యాపీ బర్త్డే. ఈనాటి వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సీఎం జగన్ కంకణం కట్టుకున్నారన్న సుబ్బారెడ్డి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న గుడివాడ అమర్నాథ్. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందన్న పట్టాభి. అంగన్వాడీలపై వైసీపీ ప్రభుత్వం తీరు దారుణమన్న కిమిడి నాగార్జున. పాలకుల నిర్లక్ష్యమే శాపంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పనసభద్ర. పాలకులు పట్టించుకొని పనసభద్ర గ్రామంపై వాజీ ప్రత్యేక కథనం. ఈనాటి వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.